ఓకే, ఐ అండర్స్టాండ్ సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇవాల్టి పెళ్లి చేసుకోవాలి, పెళ్ళిడుకు వచ్చినటువంటి ఆడ కానీ మగ కానీ మనుషులు ఎవరైతే ఉన్నారో ఐల్ బీ హ్యాపీ ఇఫ్ ఐ గెట్ మ్యారీడ్, నాకు మంచి పార్ట్నర్ దొరుకుతారు అన్న దిశగా వెతికి, అండ్ దెర్ ఇస్ నో సర్టన్ పారామీటర్ ఫర్ గెటింగ్ మ్యారీడ్. అంటే ₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్సో, 2 కోట్ల ఇల్లు, 50 లక్షల కారు వస్తే పెళ్ళి కాదు. అర్థం చేసుకునే వ్యక్తి ఉంటే కలిసి సంపాదించవచ్చు, దీనికన్నా బెటర్ సంపాదించవచ్చు. సంపాదించలేకపోవడం అనే ఆలోచనని పక్కన పెట్టి దీనికన్నా బెటర్గా ఉండొచ్చు అన్న పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకెళ్తే అంతా మంచి జరుగుతుందని మీరు అంటున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ వెళ్తే మంచి జరుగుతుందండి. అలాగని ఓన్లీ పాజిటివిటీ అఫర్మేషన్ ఒకటి, దానికి తగ్గట్టు యాక్షన్స్ కూడా ఉండాలండి. ఇక్కడ ఏంటంటే FTBA, మన ఫీలింగ్స్, మన థాట్స్, మన బిలీఫ్స్, మన యాక్షన్స్ అన్నీ ఒక సింక్లో ఉండాలి. అందులో ఏదొక్కటి లయ తప్పినా, సింక్లో లేకున్నా మనకు రిజల్ట్స్ పాజిటివ్గా రావు. ఇప్పుడు మంత్రానికి చింతకాయలు రాలవండి. నేను పాజిటివ్గా ఉన్నా, చాలా పాజిటివ్గా నేను మంత్రం ఇచ్చేస్తున్నాను, చింతకాయలు రాలని మేనిఫెస్ట్ చేసి అవ్వదు. నేను కర్ర తీసుకొని కొట్టడమో, రాళ్ళు విసురుతానో, లేకపోతే చెట్టు ఎక్కి కొమ్మల్లో దులుపుతా, కానీ చింతకాయలు రాలవు. పాత పురాణాలు అనేవాళ్ళు కదా. యాక్షన్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. టేకింగ్ అంటే టైంగా మనం తీసుకున్న చర్యలు, రైట్ డైరెక్షన్లో యాక్షన్స్ తీసుకున్నట్టు బాగుంటుంది. ఇక్కడ చాలా వరకు ఇప్పుడు మ్యారేజెస్ ఇప్పుడు చేసుకోకపోవడానికి కారణాలు అనుకున్నాం కదా, అలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బాగా ప్రేమించి, గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు కూడా, యూత్ కూడా కొంతమంది అయితే 2 monthsకి 3 monthsకి లెస్ దెన్ ఇయర్ 6 monthsలో కూడా విడిపోతున్నారు. సార్ 3వ రోజు విడాకులు తీసుకున్న కేసులు కూడా చూసాను సార్. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ వరకు 3వ రోజు అనేది ఎక్స్ట్రీమ్ కేసెస్. అది ఇప్పుడు చూడండి కొంచెం ఏంటంటే ఒక 3 years లోపు చాలా విడిపోతున్నాయి. ఇప్పుడు స్టడీస్, ఇప్పుడు శాస్త్రీయంగా సైంటిఫిక్గా చేసిన స్టడీస్లో కూడా హైయెస్ట్ డివోర్సెస్ అనేది మొదటి 3 సంవత్సరాలలో 3 years లోపు డివోర్స్ అవ్వకుంటే ఆ మ్యారేజ్ సస్టైన్ అవుతుంది. ఎందుకు అవుతుందంటారు? ఇక్కడ ఏమవుతుందంటే అన్ని పరీక్షలు పాస్ అవుతారు అక్కడ 3 సంవత్సరాల లోపు. ఈ లోపు పరీక్షలు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ విడిపోతుంటారు. అన్ని పరీక్షలు అంటే అండి పెళ్లికి ముందు అట్రాక్షన్ అనేది డామినెంట్గా ఉంటుందండి. ఇంప్రెస్ చేయడానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఓన్లీ పాజిటివ్స్ మీదనే దృష్టి పెడతారు. అలానే ఒక జీవిత భాగస్వామిలో, లైఫ్ పార్ట్నర్లో ఉన్న పాజిటివ్స్ అన్నీ కూడా వాళ్ళు అవే చూస్తారు. వాళ్ళ లోపాలు, నెగిటివ్లు ఒకవేళ కనపడ్డా అవి చిన్న కనపడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఇద్దరు ప్రేమించుకుంటారు, పెద్దలు ఒప్పుకోరు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకుండా అమ్మ నాన్న ఇష్టం లేకున్నా పర్లేదు, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, వాళ్ళ ఇష్టాలు అసలు సంబంధం లేదు, నేను బంగారం పూలలో పెట్టి చూసుకుంటానని పెళ్లి చేసుకుంటారు. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇద్దరు కూడా నేను ప్రాణాన్ని కూడా నేను ప్రాణాన్ని ఇచ్చి ప్రేమిస్తున్నాను తీసుకుంటారు. ఎవరు ఎదురొచ్చినా అమ్మ నాన్న కాదు, లోకాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను అంటారు. పెళ్లి తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే ఒక సర్టిఫికేట్ ఎంటైటిల్మెంట్ వస్తుంది. ఇక నాకు పెళ్ళి అయింది, నా లైఫ్ పార్ట్నర్, భార్య భర్త దొరికిందని చెప్పేసి కొంచెం రిలాక్స్ కంఫర్ట్ జోన్లోకి వెళ్తారు. అక్కడ రియాలిటీ చెక్ వచ్చేస్తారు వాళ్ళు. ఒక 6 months కూడా పడుతుంది, 3 months to 6 months. తర్వాత ఏమంటే రియల్ టైం ఛాలెంజెస్ వస్తాయి. అక్కడ ఇప్పటివరకు లైఫ్ పార్ట్నర్లో అట్రాక్షన్తోనే ముందుకెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు అలైన్మెంట్ ఇష్యూస్ వస్తాయి. అలైన్మెంట్ ఇన్ ద సెన్స్ ఇద్దరు ఇమోషనల్గా కనెక్ట్ అవుతున్నారా, వాళ్ళ పాజిటివ్సే కాదు, వాళ్ళ సంతోషమే కాదు, వాళ్ళ కోపతాపాలని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, చిన్న మనస్పర్ధ గొడవ వచ్చినప్పుడు ఎలా వాళ్ళు అంటే ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు, ఎలా గొడవ పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చూడండి మీరు, ఏ కాపురమైనా విడిపోవడానికి ప్రైమరీ రీజన్ అది భార్యాభర్తల మధ్యలో గొడవలు కావచ్చు, ఇన్లాస్ తోటి అత్తమామతో గొడవలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ కావచ్చు, ప్రతి దాని వెనకాల గొడవలు. ఇక్కడ జంటలు విడిపోవడానికి కారణం గొడవలు కాదండి. గొడవలు అందరు పడతారు. 100% ఇప్పుడు గొడవలు పడని ఒక దాంపత్య జీవితం అంటూ లేదు. ఒక్క లైఫ్ పార్ట్నర్, ప్రపంచం మొత్తంలో బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఒక కపుల్ని మనం కాంటెస్ట్ పెట్టి పిక్ చేసినా కానీ వాళ్ళు కూడా గొడవ పడతారు. విడిపోవట్లేదు కదా, దే ఆర్ లివింగ్ దేర్ బెస్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గొడవలు పడడం కాదు తప్పు, గొడవ పడే తీరులోనే ఉంది తప్పు. గొడవ పడడం ఒకటే, నాకు కోపం వచ్చింది నేను అరిచాను, తనకు కోపం వచ్చింది తను అరుస్తాడు, లేకపోతే మాట్లాడడం తీరుగా ఎలా గొడవ పడతారు గణేష్ గారు? ఇక్కడ అదేందండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇమోషనల్ రెగ్యులేషన్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లోపిస్తుంది, ఈక్యూ లోపిస్తుంది. అక్కడ గొడవ పడేటప్పుడు నేను నెగ్గాలి, నా మాటనే నెగ్గాలి, నేనే రైటు అని ప్రూవ్ చేసుకోవడానికి నా వర్షనే నెగ్గాలి, నాకు తగ్గట్టే రూల్స్ ఉండాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే ఉంటుండొచ్చు గొడవ పడేటప్పుడు. ఎలా గొడవ పడుతున్నారు, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. గొడవ పడేటప్పుడు సైంటిఫిక్ వెళ్దాం. రీసెంట్గా ఏ గొడవ అయినా సంభాషణ, అదే ఇంట్రాక్షన్ అనేది ఫస్ట్ 6 seconds నిర్ధారిస్తుంది ఆ గొడవ ఎక్కడికి వెళ్తుంది, పాజిటివ్గా వెళ్తుందా నెగిటివ్గా వెళ్తుందా. మొదటి 6 seconds మాత్రమే నిర్దేశిస్తుంది. 96% ఆఫ్ ద అవుట్కమ్, అంటే ఆ గొడవ అవుట్కమ్ అనేది ఆ 6 seconds డిసైడ్ చేస్తుంది. ఆ 6 seconds ఏంటంటే అదేంటంటే సాఫ్ట్ స్టార్ట్ అవుతుందా లేకుంటే
అంటే హార్డ్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండిట్లో ఉంటుంది. ఇదేంటంటే హార్డ్ స్టార్ట్ అంటే ఏంటంటే గొడవ పడ్డప్పుడు నువ్వు నా మీద ఎప్పుడు నువ్వు ప్రేమ చూపించవు, నేను అడిగింది ఎప్పుడు చేయవు, నువ్వు నాకు కావాల్సిన పని చేయవు, నేను అడిగిన వేస్ట్, నీతో మాట్లాడిన వేస్ట్ అని ఒక గొడవ స్టార్ట్ అయినప్పుడు లైఫ్ పార్ట్నర్ ఏమవుతుందంటే జీవిత భాగస్వామి, భార్య కావచ్చు భర్త కావచ్చు, వాళ్ళు ఏంటంటే అంటే ఒక కాగ్నిటివ్గా న్యూరో సైన్స్ ప్రకారము వాళ్ళ బ్రెయిన్లో ఒక అమిటిగాల ట్రిగ్గర్ అవుతుంది, ఒక డిఫెన్సివ్ స్టేట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో ఒక కోపం కానీ ఒక అఫెన్సివ్నే అంటే బాగా హై లెవెల్ ఇంటెన్సిటీతో వాళ్ళు అఫెన్సివ్కి వెళ్తారు. డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్ వెళ్ళిపోయి అక్కడ ఏంటంటే మంచి చెడు మా జీవితం అంటే తను చెప్పిన మాటల్లో వాస్తవాలు పక్కన పెట్టి ఇంకేంటంటే లాజిక్స్ పక్కన పెట్టి ఇల్లాజికల్గా వెళ్ళిపోతారు, వాళ్ళు డిఫెన్సివ్కి వెళ్ళిపోతారు. ఎక్కడైతే వాళ్ళు యాంగర్ ట్రిగ్గర్ అవుతుందో, అమిట్గాల ట్రిగ్గర్ అవుతుందో వాళ్ళ దాంట్లో అంటే వాళ్ళ దగ్గర కనీసం అదేంటంటే విచక్షణ, ఆలోచించే లాజిక్స్ అవన్నీ కూడా సెట్ అయిపోతాయి మైండ్లో. అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. సో ఇదేంటంటే హార్డ్ స్టార్ట్. అక్కడ ఏమవుతుంది మాట పెరిగేసి ఇద్దరు కూడా దే మిస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఎందుకు గొడవ పడుతున్నాము, ఎందుకు స్టార్ట్ అయింది కూడా మర్చిపోతారు. గొడవలు పడి లాస్ట్ గుర్తొస్తారు, అవును ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు గొడవ పడుతున్నాము, చల్లబడ్డ తర్వాత వస్తుంది. ఇది హార్డ్ స్టార్ట్ అండి ఫస్ట్ 6 seconds లో. అయితే ఇక్కడ నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను సార్. ఇప్పుడు హార్డ్ స్టార్ట్ కన్నా మన ఆడియన్స్ కి మీరు ఎలా గొడవ పడాలో కూడా నేర్పించాలి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అదే ఇప్పుడు సాఫ్ట్ స్టార్ట్ అదే ఉందండి. అయితే ఎగ్జాంపుల్, హస్బెండ్ పిల్లల బాధ్యత తీసుకోవట్లేదు, వైఫ్కి బాగా కోపం వచ్చింది, ఈయన ఎప్పుడు ఇంతే ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారు, సంపాదించి ఇచ్చేస్తే చాలంటారు, నన్ను ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు కోపం ఉన్న వైఫ్ ఏమంటది, నువ్వు ఎప్పుడు ఇంతే, నేను ఇక్కడ ఇంత చచ్చి చెడి చేస్తున్నా, నువ్వు అలాగే కూర్చుంటావు కానీ నీకు కనిపించినట్టే ఉంటావు, మీ అమ్మ వాళ్ళు అనేది వినిపిస్తుంది. అక్కడ అత్తగారి మీద కూడా కోపం వస్తుంది, మీ అమ్మ వాళ్ళు అనేది వినిపిస్తుంది, నేను అనేది వినిపించదు అని మొదలెడుతుంది. ఇక్కడ ఖచ్చితంగా అబ్బాయి ట్రిగ్ అవుతాడు. మీరు అన్నట్టు డిఫెన్సింగ్ అంటే ఇన్ని రోజులు నేను చేసింది, నువ్వు ఒంట్లో బాగాలేనప్పుడు పడుకున్నప్పుడు నాకు తోచింది నేను చేసింది, నువ్వు అక్కడెక్కడో ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను చేసిందని ఆయన కూడా డిఫెన్సివ్. మీరు అన్నది ఇలా కాకుండా బాగా కోపం ఉన్నా కూడా ఒక 10 seconds బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి వైఫ్ ఎలా గొడవ పడ్డం మొదలు పెట్టాలో చెప్పండి. ఇప్పుడు చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఖచ్చితంగా అండి, తెలుసుకోండి మీరు కూడా. ఇంతకన్నా డీటెయిల్డ్ గా ఎవడు చెప్పండి. ఇక్కడ 10 seconds పాస్ చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం అవేర్నెస్ ఇంపార్టెంట్. ఇన్స్టెంట్ గా 1 second స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ సాఫ్ట్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే లైఫ్ పార్ట్నర్ని మనం నిందించడము, బ్లేమ్ చేయడం, క్వశ్చన్ చేయడం షుడెంట్ బీ ద ఆప్షన్. అక్కడ ఏం చేయాలంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇంతకుముందు. ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వస్తాడు, ఓకే, కావాల్సిన పని అవ్వలేదు, ఇంట్లో హెల్ప్ కావాలి లైఫ్ పార్ట్నర్ దగ్గర, భార్య దగ్గర నుంచి కావచ్చు, భర్త దగ్గర నుంచి హెల్ప్ కావాలి. ఇంటికి రాగానే ఒక మంచి ఎంపథెటిక్ టోన్లో, ఈరోజు నేను బాగా అలసిపోయాను, ఆఫీస్లో కొంచెం టైర్డ్గా ఉంది, నాకు కొంచెం సాయం చేస్తే నాకు చాలా రిలాక్స్గా ఉంటాను, మనం తర్వాత ఇది ప్లాన్ చేసుకుందాం అని చెప్తే, సాఫ్ట్గా చెప్తే, జస్ట్ మీరు ఒకసారి ఆలోచించండి. లైఫ్ పార్ట్నర్ అగ్రెసివ్గా వెళ్ళరు, డిఫెన్సివ్గా వెళ్ళరు, ఆలోచిస్తారు అవునా అని. 90% ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు అంటే ట్రిగర్ అవ్వరు లైఫ్ పార్ట్నర్. అది రీఫ్రేమింగ్ మ్యాటర్స్. ఇంతకుముందు కూడా అడిగే విధానంలో ఉంటుంది. నువ్వు నాకు హెల్ప్ చెయ్యవు కాదు, నువ్వు నాకు ఎప్పుడు చేయవా, హెల్ప్ చెయ్యవు కాదు, హెల్ప్ చెయ్యవా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ తన బాధను పంచుకోవడం, తన అవసరాన్ని ఒక హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయడంలో ఒక రీఫ్రేమింగ్ అండి. అడిగే విధానంలోనే ముందు నిందించి తర్వాత అడిగితే రాదండి. ఫస్ట్ రిక్వెస్ట్ చేసి పొలైట్గా రైట్ వేగా ఎక్స్ప్రెస్, అలాగని మనం బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. లైఫ్ పార్ట్నర్కు బాధ్యత ఇది ఇట్ ఈస్ నాట్ ఎ కర్టసీ. ఏదో దయాదాక్షిణాలు అవసరం లేదు. భార్యాభర్తల మధ్యలో ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకరోజు ఒకరు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు, ఒకరోజు తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు. అందరు సమానంగా ప్రతిరోజు ఇద్దరు సమానంగా కాంట్రిబ్యూషన్ అవసరం లేదు. ఇమోషనల్గా కొంచెం రోలర్ కోస్టర్ ఉంటుంది. ఇప్పుడు ఫిమేల్స్కి మంత్లీ సైకిల్లో కొంచెం డిస్టర్బ్ ఉంటారు, లేదంటే ఆఫీస్లో కొంచెం స్ట్రెస్ఫుల్ ప్రాజెక్ట్ డెలివరబుల్స్లో ఉంటారు, భర్త కావచ్చు భార్య కావచ్చు. అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళది ఆ సిచ్యువేషన్లో కాదు, ఎంటైర్ జర్నీలో మీ జీవిత భాగస్వామి నేచర్ ఏంటి, వ్యక్తిత్వం ఏంటి అని ఆల్రెడీ తెలిసి ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. తను ఇలా అడుగుతున్నారంటే దాని వెనకాల రీజన్ అనేది తెలియాలి. అలాగని ప్రతిరోజు హెల్ప్ అడగడం, తను చేయకుండా తననే హెల్ప్ అడగడం అంటే కూడా బాధ్యతని విస్మరించినట్టు అవుతుంది. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఇక్కడ ఏంటంటే ఇద్దరు రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు, ఇద్దరికి కొంచెం అవేర్నెస్ ఉన్నప్పుడు, ఇమోషనల్ ఈక్యూ లెవెల్ కొంచెం ఉన్నప్పుడు, ఆ ఫ్రేమింగ్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు చూడండి, హిమాలయాల్లో తపస్సు చేసే సాధులను కూడా రెచ్చగొట్టొచ్చండి.
తనను అంటే అంటే ఎగిరి గంతులేసేటది అంటే మన మాటలనే, మన నాలుకకి అంత పవర్ ఉంటుంది. ఎదుటి వ్యక్తిని మనము ఎలా రియాక్ట్ చేయించాలో అంటే ప్రేమగా రెచ్చగొట్టడము, మనసు గెలవడం అన్నీ కూడా మాటల్లోనే ఉంటుంది. సో మనం గొడవ పడేటప్పుడు దానికి కావాల్సిన సంభాషణని హెల్తీ వేగా స్టార్ట్ చేయాలి. సాఫ్ట్ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రీఫ్రేమింగ్, ఆ 5 seconds ఆలోచించండి అంటే ఆ పదాలను ఎట్లా పుట్ చేయాలని.